హాయ్ ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి ఎలా ఏర్పడిందో తెలుసా? ఈ సోలార్ సిస్టమ్ లో కేవలం ఎర్త్ మీద మాత్రమే జీవం ఎందుకుంది? ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు మీరు హాయిగా కూర్చొని ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు కూర్చొని ఉన్న ఈ ప్రదేశం 450 కోట్ల సంవత్సరాల క్రితం 8500 డిగ్రీల టెంపరేచర్ తో ఉడికిపోతుంది. అలాగే భూమి మీద ఉన్న పరిస్థితులు మరియు పరిణామాలను మనం పరిశీలించబోతున్నాం. ఈ భూమి చాలా లక్షల సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉంది. ఈ వీడియోలో భూమి యొక్క 450 కోట్ల సంవత్సరాల పరిణామాన్ని తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ప్రారంభిద్దాం. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ ఎర్త్లో వాయువులు, ధూళి మేఘాలు ఉన్నాయి. కానీ శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ స్థలంలో ఒక అగ్నిగోళం బ్లాస్ట్ అయింది. ఈ అగ్నిగోళం నుండి ఏర్పడిన ధూళి మరియు కణాలు ఒత్తిడి మరియు వేడి కారణంగా పెద్ద ఉల్కలు మరియు రాళ్లుగా మారాయి. ఈ ధూళిలోని రేడియో యాక్టివ్ పదార్థాలు గ్యాస్ వాతావరణం ఏర్పడడానికి కారణమయ్యాయి. అదే సమయంలో హైడ్రోజన్ మరియు హీలియం గ్రావిటీ కారణంగా ఒకచోట చేరి అది సూర్యుని జననం తీసుకొచ్చింది. ఈ ప్రక్రియలో భూమికి దగ్గరగా ఉండే గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాలలో గ్రహాలుగా మారాయి. ఈ సమయంలో భూమి, మార్స్ మరియు మరికొన్ని గ్రహాలు ఏర్పడినప్పుడు థియా అనే గ్రహం కూడా భూమికి సమీపంలో ఉండేది. ఈ గ్రహం భూమితో ఢీకొన్నప్పుడు భూమి చిన్న గ్రహ శకలాలుగా మారింది. భూమి మీద ఉన్న పెద్ద సముద్రం 1900 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడి అయ్యింది. ఈ వేడి భూమి యొక్క లోపల కోర్ని రేడియో యాక్టివ్ పదార్థాలు కూడా భూమి యొక్క మడతలుగా ఏర్పడింది. ఈ సముద్రాలే భూమి యొక్క నిర్మాణాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడినవి. ఈ 450 కోట్ల సంవత్సరాల మధ్య భూమి వాతావరణం మెల్లగా అభివృద్ధి చెందింది. కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత ఆక్సిజన్ పెరగడం ప్రారంభించింది. ఆ జీవులు ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాల తరువాత వాతావరణంలో ఆక్సిజన్ పెరగడంతో జీవులు జీవించడంలో మరింత అభివృద్ధి చెందాయి. వారి పరిణామంతో ఈ జీవులు ఎప్పటికప్పుడు భూమి యొక్క ఇతర ప్రాంతాలకు ప్రయాణించి వివిధ ప్రదేశాల్లో జీవించాయి. కాలక్రమంలో ఈ జీవులు డైనోసార్లుగా మారాయి. ఇవి ఈ భూమిలో పెద్ద పెద్ద చెట్లను తినడం ప్రారంభించాయి. వాటి శరీరాలు పెద్దగా, విశాలంగా మారాయి. కొన్ని డైనోసార్లు వేటాడేవి. ఈ జీవులు శరీరాలు పొడవుగా, వేగంగా మారిపోయాయి. విశ్వంలో భూమి యొక్క గతం 450 కోట్ల సంవత్సరాల కాలాన్ని మొత్తం చూస్తే మనం ఈ భూమిలో ఉన్న ప్రతి జీవుల నుండి మానవులుగా ఎలా మారామో అనేది అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం భూమిపై ఉండే అన్ని జీవుల కంటే అత్యంత తెలివైన జీవులుగా మారిపోయాం. కానీ కాలుష్యం పెరిగిపోయి మనం ఈ భూమిని నశింపజేస్తున్నాం. భవిష్యత్తులో భూమి పోతుంది అనే దాన్ని మరి కొన్ని వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.